కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నేత ఈటెల రాజేందర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనపై అతి తక్కువ సమయంలోనే వ్యతిరేకత వచ్చిందని మండిపడ్డారు. యువత మొత్తం మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని, ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ హవా కొనసాగుతోందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ 12కు పైగా ఎంపీ స్థానాల్లో గెలవబోతోందని అన్నారు ఈటెల. పైసల వసూలు తప్ప ఇలా వాళ్ళకు నిజాయితీ లేదనేది అక్షరత్వకాల ప్రవహించి కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ద్వారా ఇలా ఏమరుగుతుందో అర్థమైంది. కాబట్టి దీన్ని తర్కించగలిగే, అసెస్ చేయగలిగే, మంచి నిర్ణయం తీసుకోగలిగినటువంటి వాళ్ళంతా మేధావులే కాదు. 4,65,000 మంది, ఈ 4,63,000 మంది ఓటర్లు ఎవరైతున్నారో మీకు ఏదో ప్రేమేంద్ర రెడ్డి గారు వచ్చు, రామచంద్రరావు గారు వచ్చు, ఈటల గారు చెప్పాల్సి మాకంటే మీరే మంచేందో చెడేందో తరికించుకునే సత్తా ఉన్నవాళ్ళు కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవడం ద్వారా రాష్ట్ర ప్రజానికానికి మేలు జరిగేటువంటి ఆస్కారం, ఏ తీర్పును వెలువరించడం ద్వారా మన గౌరవం పెరిగేటువంటి ఆస్కారం ఉంది. మీకంటే ఎక్కువ వేరే వాళ్ళకి లేదు. కాబట్టి ప్రెస్లో కూడా అందరు డిగ్రీ చదివేవాళ్ళు ఉంటారు. ఒక్కరు కూడా ఇలా తక్కువ చదివిన ఎవరు లేదు. అంత టీసీ చదివిన వాళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగాలు, రకరకాల వృత్తులలో మనం ఉన్నవాళ్ళు. ఇవాళ ఊళ్ళల్లో ఉండే వ్యవసాయం చేసే వాళ్ళు కూడా ఇలా ఎక్కడ ఏం లేకపోతే మళ్ళీ వ్యవసాయం చేసుకొని భూతాన్ని నమ్మకం పరుస్తున్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. కాబట్టి దయచేసి మిమ్మల్ని కోరుతున్నాం, ఇవాళ మేము వస్తాం తప్పకుండా. మేము ప్రతి నియోజకవర్గానికి గ్రాడ్యుయేట్లతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం, మాట్లాడతాం, డిబేట్ చేస్తాం. ఇలా మేధోపరమైనటువంటి ఘర్షణ తప్పకుండా జరగవలసిందే. అటుగానే దండం పెట్టి ఓటేసుకోవడం, లేకపోతే 2,000 రూపాయలు ఓటేసుకోవడం, దావతులు పెట్టి ఓటేసుకోవడం దానికి లేదు. డెఫినెట్గా ఏది మంచిది, ఏది చెడ్డది, ఎవరు మన వాళ్ళు, ఎవరు మంచి వాళ్ళు, ఎవరు మన పక్షాన్ని నిలుస్తారు, ఎవరు దీన్ని వాడుకొని పైరవ్ చేసుకుంటారు అనేటువంటి తప్పించుకోవాల్సి. భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్గా తెలుసు. ఇవాళ ప్రజల పక్షాన ఉండి నీతిగా, నిజాయితీగా, ధర్మంగా ప్రజల సమస్యల ప్రస్తావన ఎజెండాగా ఉండేటువంటి పార్టీ కాబట్టి దాంట్లో కూర్చున్న ప్రేమేంద్ర రెడ్డి గారు మన అభ్యర్థి. కాబట్టి దయచేసి వరంగల్ పట్టభద్రులకి, ఖమ్మం జిల్లా పట్టభద్రులకి